మనతో పాటు కార్పొరేటర్ శ్రీవాణి గారు ఉన్నారు. ఆకుల శ్రీవాణి గారు. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, ముందుగా ఎలా ఉంది చేవేళ? అంటే ఆబ్వియస్లీ మీరు బీజేపీ అని చెప్తారు, సో ఎట్లుంది బీజేపీ పరిస్థితి? మేము చెప్పడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారి వైపే ఉన్నారు. గెలుపు ఖాయం, కానీ మెజారిటీ ఎంత అన్నదే మా ప్రయత్నం. మేము మెజారిటీ సైడ్ మేము దూసుకెళ్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఇటు రంజిత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, అలాగే కాసాని కావచ్చు బీఆర్ఎస్ నుంచి. వీళ్ళ ఎట్లుంది మేడం? వీళ్ళ గురించి మాకు పోటీ ఎవరితో కాదు, మా పోటీ మాతోనే. కేవలం మెజారిటీ కోసమే మేము ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇంటింటా గల్లీ గల్లీలా వాడవాడలా నరేంద్ర మోడీ గారి జపం చేస్తున్నారు. ఈ రోజు అభివృద్ధి ముందుకు వెళ్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో రంజిత్ రెడ్డి గారు, తన పైన కూడా అన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే మనం చెప్పుకోని అవసరం లేదు. ఈ రోజు రాష్ట్రంలో మునిగిపోయిన నావా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారి లాంటి మచ్చలేని నాయకుడు, అభివృద్ధి కోసం అని చెప్పి, భవిష్యత్తు కోసం అని చెప్పి ఆలోచించే నాయకుడు వైపు చూస్తున్నారు. కాబట్టి గెలుపు మాకు ఖాయం. మీరు బీఆర్ఎస్ గురించి మాట్లాడొద్దు, అసలు ఏమీ లేదని చెప్పేసి చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పులి అనేది రెస్ట్ తీసుకుంటుంది, కార్ అనేది గ్యారేజ్ కి పోయింది, రిపేర్ కి పోయింది అని చెప్పేసి కేటీఆర్ అలా అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అదే పులి అదే రెస్ట్ తీసుకుంది అని అంటే, ఆ రోజు ప్రజలు వాళ్ళకి మద్దతు ఇచ్చి ప్రజలు వాళ్ళని గెలిపించినప్పుడు ఏమో ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్, ఈ రోజు ప్రజలు వాళ్ళని ధిక్కరించిన తర్వాత కాళ్ళు నొప్పి పెట్టుకొని మరి కట్టెపట్టుకొని మరి తిరుగుతున్నాడు అంటే మీకే అర్థమవుతుంది. ఈ రోజు భయపడుతుంది ఎవరో, బాధలో ఉన్నది ఎవరో అని మీకే అర్థమవుతుంది. సో ప్రజలకు ఏమని చెప్పి వెళ్తున్నారు అంటే, ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు, సో ప్రచారంలో ప్రజలకు ఏమని చెప్తారు? మాకు బ్రాండ్ అంబాసిడర్ మా బ్రాండ్ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి దేశం కోసము చేసినది, ప్రజల కోసము చేసినది మేము చెప్పడం కాదు, ప్రజలే మాకు రిటర్న్ చెప్తున్నారు. అది ఒక అడ్వాంటేజ్. దానికి తోడు ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మచ్చలేని నాయకుడు. తను ఆల్రెడీ ఒక ఎంపీగా ఉన్నప్పుడు తను పర్ఫార్మెన్స్ ని చూసి, ప్రజల కోసం తను పోరాడినది చూసి, దానితో పాటుగా అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోసం తను పోరాటం చేశారు. దాంతో పాటుగా తను ఎంపీగా లేనప్పుడు కూడా ప్రజల మనిషిలో ఉండి, ప్రజల మధ్యలో ఉంటూ తన సొంత ఫౌండేషన్ తో ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుందని చెప్పి అనునిత్యం ఆలోచించిన వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. దాంతో పాటుగా నా సరూర్ నగర్ డివిజన్ లో ఒక బీజేపీ కార్పొరేటర్ గా గత 3 సంవత్సరాల నుంచి నేను ప్రజల మధ్యలో ఉంటూ నేను చేస్తున్న ఇన్నోవేటివ్ పాలిటిక్స్, ఆ స్టైల్ ని చూసి కూడా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు. సో మీరు కార్పొరేట్ సరూర్ నగర్ ఏరియాలో, సో సరూర్ నగర్ ఏరియాలో మెయిన్ అంటే మీరు లోకల్ గా కూడా తిరుగుతూ ఉంటారు, సో అక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంది అండ్ గెలిచినాక ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా క్లియర్ చేస్తారు? ఇప్పుడు అర్బన్ లో అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి, ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ గా మహేశ్వరము సరూర్ నగర్ డివిజన్ లో మాకున్న మెయిన్ ఇష్యూ వచ్చేసి డ్రైనేజ్, యూజీడీ పైప్ లైన్. అప్పుడున్న పాపులేషన్ కి ఇప్పుడున్న పాపులేషన్ కి డిఫరెన్స్ వచ్చింది. పాపులేషన్ పెరిగింది కానీ అభివృద్ధి చెందలేకపోయినాము. యూజీడీ పైప్ లైన్ విషయంలో ఎక్కడ చూసినా కూడా మోరీలు బొంగుతూ ఉంటాయి. ఆ విషయంలో చాలా చేంజెస్ అవుతాయి. ఇంకొకటి, మా దగ్గర మహేశ్వరంలో ఎక్కువగా చెరువులు ఉంటాయి. ఆ చెరువులలో ఎస్టీపీస్ లేవు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేకుండా ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా అందులో వేసి రేపు రాబోయే కాలానికి మంచినీళ్లు మేము అందించలేకపోతున్నాము. కాబట్టి ఆ విషయంలో ఆలోచిస్తాము. ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మహేశ్వరం అన్నది, ఇప్పుడు చేవెళ్ల ప్రాంతం అన్నది మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉంటుంది. దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉన్న కూడా పరిశ్రమల విషయంలోనే కానీ, ఇండస్ట్రీస్ విషయంలోనే కానీ, ఎలాంటి విషయాలలో కానీ డెవలప్మెంట్ సరిగ్గా జరగలేకపోయింది. ఎందుకనంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్సే చేసింది కానీ ప్రజల కోసం ఆలోచించలేదు. కాబట్టి చేవెళ్లలో ఇప్పుడు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని ఒక ఫ్యూచరిస్టిక్ విజనరీ లీడర్ ని గెలిపించుకుంటే మాకు చేవెళ్ల ప్రజలకు అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి మేము ముందుకెళ్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ ఏమో మేము స్టేట్ లో అధికారంలోనూ అలాగే సెంటర్ లో కూడా రాబోతున్నాం. అలాగే ఇప్పుడు రంజిత్ రెడ్డి ఎవరైతున్నారో సో వాళ్ళు చాలా గట్టి క్యాండిడేట్, సో ఇక్కడ మేము ఎలాగైనా గెలిపించుకొని తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేను చెప్పేది కాదండి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అది అధ్యక్షుడు. తనే చెప్పిండు, నరేంద్ర మోడీ నాకు ఒక బడే బాయ్ లాంటి వాడు, ఒక అన్న లాంటి వాడు. గుజరాత్ మోడల్ ని కూడా తెలంగాణలో దేవాలంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం మాకు ఉండాలి అని అన్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఎందుకు ఉంటుంది? బీజేపీ పార్టీలను గెలిపిస్తే ఆశీర్వాదం ఇంకా దగ్గరగా ఉంటుంది. ఈ రోజు ఈ నెలల జీతాలు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ప్రభుత్వంలో జీతాలు ఇచ్చింది అని అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వేడుకొని 9,000 కోట్ల రూపాయలు తెచ్చుకుంటేనే ఈ రోజు జీతాలు వచ్చాయి. మళ్ళీ అట్లాంటప్పుడు నరేంద్ర మోడీ గారు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ పార్టీ రోజువారీ పనులు చేస్తుంది. అట్లాంటప్పుడు గెలిపించాల్సింది బీజేపీ ఎంపీలనా కాంగ్రెస్ పార్టీ ఎంపీలనా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు. ఇంకోటి రీసెంట్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి విమర్శిస్తారు, ఎందుకంటే బీజేపీ ఏం చేసింది రాష్ట్రానికి, బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది అని చెప్పేసి ప్రచారాలు కూడా చాలా వరకు చేస్తారు. అసలుకి
అది మన బ్యాడ్ లక్ అనుకోవాలా, మనది కర్మ అనుకోవాలా అర్థం అవ్వట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గాడిద గుడ్డు పెడతదా కూడా తెలియని ముఖ్యమంత్రి మనకు ఉన్నారు అని అంటే మీరే అర్థం చేసుకోండి. ఈ రోజు 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఏమిచ్చిండ్రు అని కూడా తెలియని సిచ్యువేషన్ లో ఒక ముఖ్యమంత్రి ఉన్నారా అని అంటే ఆ ముఖ్యమంత్రి తెలివి ఎట్లాంటిదో మీరే ఆలోచించాలి. ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. మన ఇండియా పాస్పోర్ట్ కి విలువ పెరిగింది అని అంటే అది నరేంద్ర మోడీ గారి వల్లనే. మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో తనే ఒకసారి ఆలోచించాలి. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పారు, అందులోకి ఒక్క గ్యారంటీ కూడా ఇవాళ అమలు పరచలేదు. అప్పుడేమో ప్రమాణ స్వీకారం జయంగానే 6 గ్యారంటీలు ఇస్తా అన్నాడు, తర్వాత 100 రోజులు అన్నాడు. ఇవాళనేమో కొత్తగా పోయి ఆగస్ట్ 15 ఎక్కడ పోతే ఆ గుడి మీద ఆ అమ్మవార్ల మీద ఒట్టేసి మరీ చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారి గురించి విమర్శిస్తున్నారు, రిజర్వేషన్ల గురించి అబద్ధాలు చెప్తున్నారంటే ఓటమి భయం అలా చుట్టుకుంది. ఎట్లాగో ఓడిపోతాం కాబట్టి ఇక ప్రజలలో పోయి ఓటు అడగాలి తప్పదు కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకోటి మేడం, చేవేలకు సంబంధించి సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ స్థానికులు అని చెప్పి చెప్తున్నారు, వాళ్ళని మల్కాజ్గిరి పంపించడానికి రీజన్ ఏముంటుంది? ఇగో కాంగ్రెస్ పార్టీ ఏడున్నా ఓడిపోతుంది. ఇంకొకటి రంజిత్ రెడ్డి గారు స్కామ్స్ చేయడంలో ఒక దిట్ట. స్కాములు చేసేటోళ్ళు స్కామ్గ్రెస్ పార్టీలా ఉండాలి కాబట్టి ఈయన దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళని తీసుకుపోయి ఆడ పంపించిండ్రు. ఆడ మా మల్కాజ్గిరిలో మా ఈటల రాజేంద్ర అన్న గెలుస్తారు, ఈడ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గెలుస్తారు. సో ఫైనల్ గా ఇప్పుడు మేడం ఎంత మెజారిటీతో గెలవబోతుంది ఇక్కడ? మేము మా టార్గెట్ 2 లక్షలు, గెలుపు అన్నది ఖాయం. రోజు మేము పని చేసేది మా టార్గెట్ పెంచుకోవడానికి మాత్రమే, గెలుపు అన్నది మాత్రం మాకు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో ఎలాగైనా సరే గెలవడం ఖాయం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఆల్రెడీ మేము గెలుపు కన్ఫర్మ్ అయింది, జస్ట్ మేము ఇక్కడ మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.